ఏమన్నా సిబిఐ స్కిప్ చేసింది అనుకుంటున్నారా? ఇంకా ఎవరినైనా విచారించాల్సినటువంటి అవసరం ఉందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. ఈ ఫోన్ కాల్స్, ఆ 2 స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఆ మధ్యలో ముందెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి, పైకెళ్ళండి, పైకెళ్ళండి. నెక్స్ట్ 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 యు గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 5 o'clock కాల్స్ ఎవరికి వెళ్ళాయి? సునీత గారు, హలో. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయాలి. ఇంకా ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది, అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి? సీయింగ్ దట్ లైవ్, అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని? 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. మేడం ఇక్కడ సునీల్, 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, అనేక సార్లు వివరణ ఇచ్చారు దీని మీద. కానీ ఇన్ని వీడియోస్, ఇంత మెటీరియల్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఇన్ని సంవత్సరాల తర్వాత, దట్టు కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని చూపించడం గల ప్రధాన కారణం ఏంటి? అసలు మీకు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సిబిఐ దగ్గర నుంచి తీసుకున్నారా? చార్జ్షీట్లో అయితే ఈ వీడియోస్ ఎక్కడా కూడా లేవు. మరి ఈ వీడియోస్ ఎక్కడుందా? మీరు సెల్ ఫోన్లో షూట్ చేయించారా? ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్? చెప్పండి, దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. June 30th సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలా అని అడిగారు అక్యూజ్డ్. ఆ ఇన్ఫర్మేషన్ అక్యూజ్తో పాటు నాకు కూడా షేర్ చేశారు. నవంబర్ 2023 2023 నవంబర్లో నాకు షేర్ చేశారు. 4 TB 2 TB హార్డ్ డిస్క్స్లో షేర్ చేశారు నవంబర్ నుంచి. మెజారిటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చిండేది దాంట్లో నుంచి. సో ఇంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో నా దగ్గర కూడా లేదు, ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళది రిపోర్టర్ నుంచి తెచ్చిన వీడియో అని చెప్పాను తప్ప ఇవన్నీ అంతకుముందు నాకే తెలియదు. ఓకే, నవంబర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను మీకు. నాకు అది చూసే ధైర్యం చాలట్లేదు. అప్పుడు కొంచెం చూసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా నేను పూర్తిగా చూడలేదు. ఇంకా చూస్తే ఏమేమి వస్తాయో. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ ఈ నవంబర్ ప్రొవైడ్ చేసిన డేటాలో. సో ఎస్, ఇంతకుముందు నాకు తెలియని కూడా తెలియదండి మీరు అడిగిన దానికి సమాధానం. ఇంతకు మీరు ఏం క్లారిటీ ఇవ్వాలి? సిబిఐ దర్యాప్తు సరిగా సాగట్లేదని చెప్తారా, లేకపోతే కోర్టులో న్యాయం జరగట్లేదని చెప్తారా? అది ఒక క్లారిటీ ఇవ్వండి. సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా? లేదు, కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో నడుస్తుంది. ఇన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే వీటిని వివరిస్తున్నారు కదా, ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు అది చెప్పండి. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలు అయింది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్
తెలియకనో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్, ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి. నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? మేడం, మీరు పదే పదే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్తా ఉన్నారు. ఒక సాక్షినే కాదు, ఆ రోజున్న మీడియా మొత్తం కూడా మొదటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. మిగతా ఛానల్ని పరిశీలించారా? ఆ రోజు మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు, ఏం ప్లే చేశారు? మరో విషయం, ఈ క్వశ్చన్ వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అది హత్య అని తేలితే ఖచ్చితంగా. చెప్పండి. సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? అక్కడి నుంచి వెళ్ళింది, ఆ రూమ్లో నుంచి వెళ్ళింది. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే. సాక్షి మొదట ఏం ప్లే చేశారు, మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది, మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్? మీరు గుడ్ క్వశ్చన్. వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ. నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి. బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి? ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి. ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది. బాలకృష్ణ సాక్షి కడప. ఓకే, 6:24 అనుకుంటా, గివ్ ఆర్ టేక్ లిటిల్ బిట్. సో ఫస్ట్ కాల్ పోయింది, ఆ రూమ్ నుంచి బయటకి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది, అది ఫోన్ కాల్. సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు? సాక్షి ఎందుకు గుండెపోటు అనింది? మీరు సాక్షి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్? ఒక సాక్షి కాదండి నేను చెప్పేది, అన్ని ఛానల్స్ ఆ రోజు మొదట ఏం బ్రేక్ చేశారు? మిగిలిన ఛానల్స్ ఆ రూమ్ లో వాళ్ళతో మాట్లాడలేదు. మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా, అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతల విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఐఎమ్ సారీ, మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన ఒక నాయకుడు అండి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. దట్స్ ఎ క్రైమ్. లా అండ్ ఆర్డర్ అండి, శాంతి భద్రతలండి. పోలీస్ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇష్యూ. ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత. కానీ ఇక్కడ పోలీస్ని థ్రెటన్ చేశారు. మీరు అడిగేది మీకు అర్థమవుతుందా? అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించి క్లీన్ చేయించారు. మేడం, ఫస్ట్ దస్తగిరి అరెస్ట్ అయిన తర్వాత 164 స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా ఎర్రగంగిరెడ్డి లోపటున్నాడు, ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు. ఆ తలుపులు అసలు సీక్రెట్ గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు? అసలు ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడా? ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు. దస్తగిరి 164 స్టేట్మెంట్ లో పగలు కొట్టారని రాశారా? లోపలికి తీసుకెళ్లాడని రాశారా? కొంచెం మళ్ళీ చదువుతారా? ఉంటే మీ దగ్గర 164 స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది, రాసుకున్నారు. లేదు మేడం, మీరు దస్తగిరి 164 స్టేట్మెంట్ లో దయచేసి కొంచెం చదవండి. గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు, వీళ్ళని లోపలికి తీసుకెళ్లాడు, పగలగొట్టడం జరగలేదు. గంగిరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి, వివేకానంద రెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు.
లోపల నుంచి పిలుచుకొచ్చారు. పగలగొట్టలేదు, తలుపులు అస్సలు పగలగొట్టలేదు. మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం వెరిఫై చేసుకోండి. మేడం సురేష్ మేడం, బిగ్ టీవీ ఇక్కడ. మేడం వైఎస్ సిస్టర్ వైఎస్ విమలమ్మతోని మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం? విమలమ్మ గారు, విమలమ్మ గారు ఒకానొక అక్క కానీ చెల్లి కానీ, డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్, 5 అబ్బాయిలు 1 అమ్మాయి, గారాభంగా పెంచారు. అన్నదమ్ములందరూ అతి గారాభంగా చూసుకున్నారు. ఒక ఈగ కూడా వాడినేయలేదు. ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు. ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి. ఎందుకు? ప్రైమర్లీ ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది. ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ 20 నిమిషాలు అనుకుంటా. దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. అన్న చనిపోయాడు, హత్య చేయబడ్డాడు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ అ రైట్ థింగ్ టు డూ. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఐ డోంట్ నో. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కొన్ని నోట్స్ రాసుకుని పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దున కూర్చొని రాశాను. అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. ఐఎమ్ అ ప్రొఫెషనల్. ఇన్ని సంవత్సరాలుగా మీకెవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు. ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మేడం మీరు లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరి వచ్చేసే పని కాదు. ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు. జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారి గురించి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకి ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి, తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి, రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ స్టాండింగ్ ఫర్. మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు? ఇంకా ఏమన్నారు? షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు.
ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి. మరి 3200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? ఇది అండ్ మా నాన్నమ్మ, మేము జేజీ అని పిలుస్తాము, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా? తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని? చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా? ఐ మీన్ ఏంటి డిస్పారిటీ? చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి. అండ్ క్షమించేదానికి నేనెవరిని? ఓకే, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేశారని పేపర్లో వచ్చింది, రైట్? Does the chief minister have a right to pardon the person who did it? జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా does he have a right? A crime is against the state. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్. నేనెవరిని క్షమించడానికి? అది నా పర్సనల్ ఇష్యూ. నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, శాంతి భద్రతకు సంబంధించింది. ఇది క్షమించాలనా ఇది క్షమించాలనా? నిన్న తగిలిన దెబ్బ క్షమించమంటారా దీన్ని క్షమించమంటారా? ఐఎమ్ నాట్ డన్, రైట్? ఇంకా ఏమన్నా? అండ్ అపవాది వలలో చిక్కుకున్నామా? సాతాను చేతుల్లో పడ్డాము. ఐ వుడ్ లైక్ టు టెల్ హర్, thou shall not take the name of your God in vain. Exodus 27. Thou shall not take the name of the Lord your God in vain. తెలుగులో చదువుతాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నచురింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నచురింపు వానిని నిర్దోషి ఎంచడు. That is blasphemy. You should not take the name of your Lord and God in vain. ఎంతసేపు ఓకే, నీకు భక్తి ఉండొచ్చు, go ahead, I have no issues with that. But what you're doing is it's a shame to the God you're professing. It's a shame to Christianity. It's a shame to the church. It's a sin. పాపం, ఇది పాపం. పాపం గురించి మాట్లాడేదానికి, పాపం జరిగితే వదిలేయడం తప్పు. నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట. ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ ట్రై టు టాక్ టు హిమ్. ఎన్నిసార్లు మాట్లాడాను, కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది. ఈరోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడతాను. ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్, I have no bars. I can talk to anybody I want to. I am a human being. Who are you to say that I should not talk to anybody? Anybody who is in a position to make a difference. That position is important, not the person. నువ్వు నీకు ఒక పదవి ఉంటే, ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ. చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు.
చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా. అండ్ చనిపోయింది మీ అన్నగారు, చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు, నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు. మేడం ఐ థింక్ మేడం శాంతి భద్రతల కోసం గుండెపోటును హత్య అని చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ ను ఒక డ్రైవర్ ని కాపాడడం కోసం దాచానని చెప్పడం క్రైమ్ కాదా? దాచారు ఆ లెటర్ ని? It is a crime. Yes, it is a crime, and whatever punishment for that will be given and will be obliged. It is a crime. అది చేశారు అని ఒప్పుకున్నారు. దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్. వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపుతున్నారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరుల పైన అన్ని అబాండాలు ఇస్తున్నారా? నేను అబాండాలు ఇస్తున్నానా? పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐకి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దస్తగిరి 164 లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళినారు. కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి, లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేపించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. ఎస్ సార్. కృష్ణారెడ్డి విషయం చెప్పండి ఒకసారి. రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా, అదే పిఏ కృష్ణారెడ్డి. సిబిఐకి షేర్ చేయమని చెప్పండి. ఆ సిబిఐ టు నేమ్ హిమ్ ద అక్యూజ్డ్. Madam, you are pointing fingers at Avinash Reddy. Yes. So what do you think is the motive for him to go to such an extent? In the mic. You are pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this is the question. Again, motive ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్డ్గా ఎవరికి తెలియదు. నోబడి విల్ నో వాట్ ద ట్రూ మోటివ్ ఇస్ అంటిల్ ద పర్సన్ హూ యాక్చువల్లీ డిడ్ ఇట్ టెల్స్ యూ. బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ వీ కెన్ come up with explanation as to this is possible motive. Okay. Now, Y.S. Vivekananda Reddy is a tall person, huge shoes to fill in. He is supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. 1. 2. Locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, it's very difficult to reach up to that level. You develop a jealousy. నేను ఏం చేసినా ఎంత కష్టపడినా అంత మంచి మనిషిలాగా తయారు కాకుంటే గన ఆ ఈర్ష్య ఉంటే ఈర్ష్య ఎంతవరకు దారితీస్తుంది? ఇఫ్ లోకల్గా టు ద ఎక్స్టెంట్ దట్ ఆ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మిగిలిన లైక్ ఎగ్జాంపుల్ జమల్ మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యూయెన్సీ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పుడు చెప్పారు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి. అట్లా డిఫికల్ట్ ఏరియాస్ అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్. అవినాష్ నీడ్స్ టు గ్రో taller than Vivekananda Reddy, and Vivekananda Reddy is not slowing down how much ever you try to slow him down. Slow cheyadaniki try chestunte he is becoming more and more stronger, not just in the district but in the state. I had shown that evidence in the last session. I can share that information with you at a later point.
హీఈస్ బికమింగ్ స్ట్రాంగర్ నాట్ జస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ బట్ ఇన్ ద స్టేట్ లెవెల్. సో ఎంత ట్రై చేసినా కానీ you're not able to stop this person. He's getting bigger and bigger. నువ్వు ఎంతని అందుకుంటావు? ఈజియర్ ఇస్ ఎలిమినేట్ హిమ్, బికాస్ దట్ వే తర్వాత శర్మలతో కూడా డీల్ చేయడం ఈజీ అవుతుంది.